గొల్లల ద్వారా, జ్ఞానుల ద్వారా, దేవదూతల ద్వారా ఒక గొప్ప శుభవచనాన్ని దేవుడు తెలియజేశాడు. మరి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి తరపున, మరి దేవుడైన సృష్టికర్తైన దేవుని తరపున మరి దేవదూతలు వచ్చి ఈ భూమి మీద మరి గొల్లలు అరణ్యములో గొర్రెలు కాసుకుంటుండగా వారి యుద్ధకు వచ్చి ఈ శుభవర్తమానము తెలియజేశారు. మరి దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అనగా రక్షకుడు ఉదయిస్తున్నాడు. కానీ మానవుడు పాపములో, చీకటిలో ఉన్న జీవితాలను మరి వెలుగులో తీసుకురావడానికి, పాపశాపంలో పడిపోయిన మానవ కోటిని మరి పాపం నుండి తొలగించి పరలోక రాజ్యం చేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమికి మరి రావడం జరిగింది. ఆయన కూడా కన్యమరియా గర్భంలో జన్మించి మరి 33 సంవత్సరాలు జీవించి పాపము లేకుండా నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరని మరి సవాలు విసిరిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక యేసుక్రీస్తు ప్రభువు వారు. తాను పరిశుద్ధుడు, పవిత్రుడు, మరి అందుకే పవిత్రంగా మానవుడు జీవించాలని ఒక ఉద్దేశంతో దేవుడు మరి మానవుల్లో ఉండే ప్రతి ఆత్మ చనిపోయి నరకానికి, అగ్నిగుండానికి జారిపోకుండా వాటిని పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు, సృష్టికర్తైన దేవుడు తానే మానవుడుగా ఈ భూమికి జన్మించి తన పరిశుద్ధమైన రక్తం ద్వారా కడగడానికి. చూసారా చక్కగా ఈ బజారంతా మనం చూస్తే మంచిగా ఎంతో అందంగా వస్త్రంతా మరి శుభ్రము, పరిశుభ్రత, ముగ్గుల చేత ఎంతో అందంగా అలికారు. కానీ మన ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాము, మన వీధులు శుభ్రం చేసుకుంటున్నాము. మరి మన శరీర మాలిన్యం ఎప్పుడు మనము శుభ్రం చేసుకుంటాము? మన శరీరంలో ఏమి శుభ్రం చేసుకోవాలయ్యా అని మీరు చెప్పవచ్చు. కంటి ద్వారా పాపం ఉంది, నోటి ద్వారా పాపం ఉంది, హృదయం ద్వారా పాపం ఉంది, అంతరంగం ద్వారా పాపం ఉంది. పాపం వల్ల వచ్చు జీవితం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఎనగా ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే యేసుక్రీస్తే ఈ భూమికి వచ్చి శిలువ మరణం పొందాలి. ఎవరైతే సృష్టికర్త అయితే జననం, మరణం, సృష్టి చేశాడో ఆ సృష్టికర్త మరి మరణించాలని దేవుని వాక్యం ఇలాగా సెలవిస్తుంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం అన్నాడు. సర్వ మానవాళి పాపము హరించబడాలంటే ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడి రక్తం చిందించబడాలి. నీవు ఎండ రక్తం చేత కానీ, గొడ్ల రక్తం చేత కానీ, మేకల రక్తం చేత కానీ